తెలంగాణ భవన్లో కేటీఆర్ శ్వేతపత్రంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంపు సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో. ఎందుకు పెరిగినాయి? ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది, కేసీఆర్ గారి ప్రభుత్వానిది. మిషన్ కాకతీయ కావచ్చు, అద్భుతంగా అటవీ సంపద పెంచడం కావచ్చు, వర్షపాతం మంచిగా అపారంగా రావడం కావచ్చు, దానివల్ల భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. ఇంకోవైపు 24 గంటల కరెంట్ ఉంది. కాబట్టి రైతులు సహజంగానే యాడికెళ్ళో నీళ్లు తెచ్చుకోకుండా తమ పొలంలో తాము మంచిగా బోరేసుకొని బోరు మందం ఖర్చు పెట్టుకొని ఫ్రీగా కరెంటు, ఫ్రీగా పెట్టుబడి, ఫ్రీగా ధీమాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా 18 లక్షలు 19 లక్షల పంపు సెట్లు 27 లక్షలు అవుతాయి. తప్పేమున్నదల్లా? మీ హయాంలో మీరు కాలువల మీద పోయి మోటార్లను వైర్లు కోసి మోటార్లను ఆనాడు మా ఎస్ఆర్ఎస్పి కాలువల మీద, కాకతీయ కాలువల మీద తన్ని పారేసేది. ఆనాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆ తప్పు చేయలేదు. సమృద్ధిగా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం. నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం. ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు. హైదరాబాద్ లాంటి మహానగరం రాబోయే 50 ఏళ్ల పాటు డోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు? ఒక మహిళకు కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా, ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా తమ ఇంటిలో పెట్టిన నల్లాకు ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారా సంపదకని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇక్కడ చెక్ డ్యామ్లు మీ జీవితంలో నేను ఆలోచన చేయలేదు. మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది. అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద, రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారో నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలను నేను కోరుతాను. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్చి మీద చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, కర్నూలు, నల్లగొండ జిల్లాలు, అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. దాన్ని మేము ప్రారంభించినాం. మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరీ ప్రారంభించినారు. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కంప్లీట్ చేయండి. చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి. పెట్టిన శ్రమను, చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను.
సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణా ఆయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. చెక్ డ్యాంల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయాల చెరువులు బాగు చేయడం, ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. దానికోసం మేము పెట్టిన ఖర్చు 2,314 కోట్లు. మిషన్ కాకతీయలో 21,634 చెరువులను బాగా చేసినాం, 5,465 కోట్లు ఖర్చు పెట్టినాం, 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం. ఒక చెరువు కింద ప్రతి ఊర్లో 100,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దాన్ని స్థిరీకరించినాం. ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం. చెనాకా, కొరాటా ఇవాళ ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం. మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణనరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం. అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం. మీరు పోండి, అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి, బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి, చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాజెక్టులను, ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాగునీరు, మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. మిషన్ భగీరథ వల్ల కాదా? మంచం బట్టిన మన్యం అనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెసే 80% ఉంటాయి. ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ పోయినాయంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇవి కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్ళు నిర్విఘ్నంగా ఇంటింటికి నిలిచే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఫ్లోరైడ్, నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీటు రావచ్చు, కానీ వాస్తవాలే కదా. నల్లగొండ జిల్లాలో 2 లక్షల మంది జీవోత్సవాలుగా మారిపోయినారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. 2014 నాడు మీరు మాకు అందించిపోయిన నాడు రాష్ట్రాన్ని దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉండే. ఇవాళ 2020 ఆగస్టు నాటికి ఒక్క గ్రామంలో ఫ్లోరైడ్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన మాట వాస్తవం కాదా? ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? దాని ఫలితం కాదా? ఇవన్నీ మిషన్ భగీరథ అసెట్స్ కావా? ఇక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌజులు, ఇక సర్వీస్ రిజర్వాయర్లు, అదేవిధంగా పైప్ లైన్లు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు మేము అందించిన చిరస్మరణీయమైన ఆస్తులు కావా? దీన్ని కూడా తప్పుపడతారా? దీనికి కూడా పెట్టిన ఖర్చు నిరర్ధకం అంటారా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వ్యవసాయ రంగంలో మీకు తెలుసు, మొన్న స్వయంగా ప్రభుత్వమే ఏదో చెప్పబోయి ఆయన అబాస్ పాలైంది. 24 గంటల కరెంటు మేము ఇస్తలేము అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బని ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బని ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో
వాళ్ళు వచ్చినా వాస్తవాలను వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకమంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా, తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్ప అంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది. అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా, మొన్న శాసనసభలో తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక, దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు. ఇది వాళ్ళ పరిజ్ఞానం, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి, ఎట్లా నిందించాలా, మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పారు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట, ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు, జొన్నలు కానీ మా ఆర్మూర్ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, జొన్నలు, మొక్కలు అన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక? ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు, నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఇది సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డు అది ఇచ్చింది కేసీఆర్. దానికోసం 1,794 కోట్లు. సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో మేము వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది గింత 4 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చునేటట్టు 2,600 రైతు వేదికలు, ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు